హలో గైస్, ఈ రోజు మన 2025 ఐపీఎల్లో రెండవ రోజు. ఇంకా ఈ రోజు ఆదివారం కాబట్టి ఒకే రోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి. అందులో ఒకటి మధ్యాహ్నం 3:30కే స్టార్ట్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. క్లాస్ అండ్ హెడ్ సరిగ్గా నిలబడ్డారంటే స్కోర్ 250 దాటాల్సిందే అనేలా ఆడారు. ఇక ఈసారి ఎలా ఆడతారో అనుకున్నా. ఇక లేట్ లేకుండా డైరెక్ట్ గా టాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇద్దరు రాగానే టాస్ వేశారు. ఆర్ఆర్ టీం టాస్ గెలిచింది. పరాగ్ బౌలింగ్ ని చూస్ చేసుకున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ కి వచ్చింది. ఓపెనర్స్ గా యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ, డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ వచ్చారు. వచ్చిన ఫస్ట్ ఓవర్ నుండి అటాకింగ్ మాత్రమే మేము చేసేది, డిఫెన్స్ అనే మాటే ఉండదు, ఎస్ఆర్హెచ్ టీం అంటే ఇదే అనేలా మ్యాచ్ ని మొదలు పెట్టారు. ఇక మూడవ ఓవర్ లో అయితే అభిషేక్ శర్మ ఆర్ఆర్ బౌలర్స్ ని చెడుగుడు ఆడాడనే చెప్పాలి. వరుసగా 3 4లు బాదాడు. ఆర్ఆర్ బౌలర్ పరోకి ఓవర్ లో ఇద్దరు స్కోర్ బోర్డు ని పరిగెత్తించారు. ట్రావిస్ హెడ్ అయితే 6 కొట్టి మరి ఓవర్ ని ఫినిష్ చేశాడు. ఇద్దరు ఓపెనర్స్ అయితే చాలా చక్కగా ప్రారంభించారు. నెక్స్ట్ ఓవర్ కూడా ఎస్ఆర్హెచ్ టీం కి ఫేవర్ గా వెళుతుంది అనుకునే లోపు ఆర్ఆర్ బౌలర్ దీక్షణ అభిషేక్ శర్మ వికెట్ ని అయితే తీసేశాడు. అయినా అప్పటికే 9 బాల్స్ లో 19 పరుగులు తీసేశాడు అభిషేక్ శర్మ. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వచ్చాడు. వరుసగా 2 4లు కొట్టాడు. అభిషేక్ శర్మ వికెట్ పడింది ఆనందపడే లోపే ఇషాన్ కిషన్ వచ్చి ఇచ్చి పడేశాడు. ఇక 4వ ఓవర్ లో అన్ని బౌండరీలనే చెప్పాలి. ఎలా కొడతారో తెలియదు, ఎప్పుడు కొడుతున్నాడో తెలియట్లేదు. ప్రతి బాలు బౌండరీలు పోతున్నాయి. హెడ్ విజృంభించాడు. 6వ ఓవర్ ని కూడా బౌండరీలతోనే స్టార్ట్ చేశారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. ప్రతి టీం ఫ్యాన్స్ 4లు 6లు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం సింగిల్స్ చూడాలంటే ఎదురు చూడాలి అనేలా ఆడారు. పవర్ ప్లే ముగిసే లోపే 94 పరుగులు తీసేశారు. అనుకున్నట్టుగానే ఆర్ఆర్ టీం ఉతికారేశారనే చెప్పుకోవాలి. ఎక్కడ స్కోరు ఏం కథ, అయ్య బాబోయ్. ఎంతమంది బౌలర్లు మారినా హెడ్ ఇషాన్ కిషన్ ఇద్దరు బాదడం మాత్రం మారట్లేదు. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీని పూర్తి చేసి తన 4వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు హెడ్. ఫ్యాన్స్ అంతా 300 స్కోర్ రావాలని కేరింతలు కొడుతున్నారు. ట్రావిస్ హెడ్ అయితే బాల్ ని నలుదిక్కులకి పంపిస్తున్నాడు. పేస్ బౌలర్ ని వదలట్లేదు, స్పిన్నర్లని వదిలిపెట్టలేదు. బాల్ ఎలా వచ్చినా ఎంత స్పీడ్ వచ్చినా 6లు మాత్రమే కొడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లను ఎవరు ఆపలేరు అని కన్ఫర్మ్ చేసుకునే లోపే దేశ్ పాండే ఆర్ఆర్ బౌలర్ నేనున్నా నాయనమ్మ అంటూ ఆర్ఆర్ టీం కి సపోర్ట్ గా వచ్చి ట్రావిస్ హెడ్ వికెట్ అయితే తీసేశాడు. ఆర్ఆర్ టీం మళ్ళీ మెల్లగా ఊపిరి పీల్చుకోవడం మొదలు పెట్టింది. అప్పటికే దగ్గరగా 70 పరుగులు తీసేశాడు ట్రావిస్ హెడ్. ఇక హెడ్ తర్వాత మన తెలుగోడు ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి గ్రౌండ్ లోకి దిగాడు. నితీష్ కుమార్ రెడ్డి బానే ఆడుతున్నా 2 సార్లు అవుట్ అయ్యేవాడు. ఎలానో బతికిపోయాడు. ఆర్ఆర్ కెప్టెన్ కి అయితే వారి ఫీల్డర్స్ ని చూసి కోప్పడాలో ఏమనాలో అర్థం కావట్లేదు. 12 ఓవర్లు అయిపోయాయి. 156 రన్స్ ఫర్ 2 వికెట్స్. ఇషాన్ కిషన్ అయితే 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, అది బ్యాక్ టు బ్యాక్ 2 6లు బాది మరి పూర్తి చేశాడు. ఆర్చర్ బౌలింగ్ లోనే 3 6లు బాదాడు. మళ్ళీ ఇషాన్ కిషన్ నితీష్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఇద్దరు మ్యాచ్ ను ముగిస్తారనుకునే లోపే హెడ్ వికెట్ తీసిన దీక్షనే నితీష్ వికెట్ కూడా తీసేశాడు. ఆర్ఆర్ టీం కి వికెట్ పడిందని ఆనందపడాలో లేక కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ వస్తున్నాడని భయపడాలో అర్థం కానట్టుంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఆర్ఆర్ బౌలర్స్ అయితే చాలా రన్స్ ఇచ్చేశారు. ఆర్చర్ దీక్షనే ఇద్దరు వారి బౌలింగ్ లో 50 పరుగులు ఇచ్చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ బ్రేక్ లేని బుల్డోజర్ లా తొక్కి పడేస్తున్నారు ఆర్ఆర్ బౌలర్స్ ని. ఇషాన్ కిషన్ మాత్రం ఎవరు వచ్చినా స్టాండర్డ్ గా నిలబడుతూ ప్రతి బ్యాటర్ తో మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు. ఆ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేక ఆర్ఆర్ బౌలర్స్ పడిన కష్టాలు అంతా ఇంత కాదు. స్టార్టింగ్ లో క్లాసింగ్ స్లోగానే స్టార్ట్ చేసిన మళ్ళీ వరుసగా 6 4లతో మొదలు పెట్టాడు. తర్వాత 17వ ఓవర్ లో ఆర్చర్ బాల్ ని ఇషాన్ కిషన్ మీదకి విసిరేశాడు. ఒక్క నిమిషం ఇంజరీ అయింది అనుకున్నాం, కానీ బై లక్ ఇషాన్ కిషన్ తప్పించుకోవడమే కాకుండా ఫ్రీ హిట్ గా బౌండరీ కూడా వచ్చింది. మొదటి నుంచి బౌలింగ్ లో కొంచెం కంట్రోల్ చేసిందంటే సందీప్ శర్మ అనే చెప్పాలి. 17th ఓవర్ లో వచ్చిన క్లాసెన్ ని 18th ఓవర్ లో వికెట్ తీసేసి పెవిలియన్ కి పంపేశాడు సందీప్ శర్మ. కానీ ఇషాన్ కిషన్ ని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ 6లు కొట్టి మరి సెంచరీని పూర్తి చేశాడు. ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడుతూ ప్రతి బ్యాట్స్మెన్ లతో పార్ట్నర్షిప్ లు బిల్డ్ చేసుకుంటూ 45 బాల్స్ లోనే సెంచరీని పూర్తి చేశాడంటే అది నెంబర్ 3 బ్యాట్స్మెన్ గా వచ్చి కన్సిస్టెన్సీతో ఆడుతూ సెంచరీని పూర్తి చేశాడంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ అనే చెప్పాలి. క్లాసెన్ తర్వాత అంకిత్ వచ్చాడు. 7 రన్స్ తీసి వికెట్ ఇచ్చేశాడు. తర్వాత వచ్చిన అభినయ్ మనోహర్ కూడా ఫస్ట్ బాల్ 6 కొట్టబోయి గోల్డెన్ డకౌట్ అయిపోయాడు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం అలానే ఉన్నాడు. తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చాడు. 282 వరకు వచ్చింది స్కోర్. ఇక 287, అదే హైయెస్ట్ స్కోర్ బ్రేక్ అవుతుందా లేదా అని టెన్షన్. ఇక టెన్షన్ పడే లోపే 4 కొట్టి మ్యాచ్ ను ముగించాడు ఇషాన్ బాయ్. చివరిగా స్కోర్ చూసుకుంటే 286 రన్స్ తో మ్యాచ్ ముగిసింది. ఇక ఆర్ఆర్ టీం కి ఎస్ఆర్హెచ్ టార్గెట్ గా 287, అంటే వారు క్రియేట్ చేసిన రికార్డ్ కి ఈక్వల్ చేయమని ఛాలెంజ్ చేశారు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే నిలబడ్డ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కి 200+ స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ఆర్ఆర్ టీం బ్యాటింగ్ కు వచ్చేశారు. ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ అయితే దిగారు. సర్లే స్కోర్ ఎంతుంటే ఏముంది, మన ఆర్ఆర్ టీం లో కూడా బ్యాట్స్మెన్లు ఉన్నారు కదా, చూద్దాం ఎవరైనా హిట్టింగ్ ఆడతారో అనుకున్నా. ఇక మ్యాచ్ మొదలైంది. ఇద్దరు స్లోగానే స్టార్ట్ చేశారు. కానీ జైస్వాల్ 5 బాల్స్ కి 1 రన్ మాత్రమే తీశాడు. సర్లే ఇక హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకునే లోపే 2వ ఓవర్ లో సమ్రీత్ సింగ్ బౌలింగ్ లో వికెట్ ని కోల్పోయాడు. ఫస్ట్ వికెట్ కి 20 స్కోరు. నెక్స్ట్ కెప్టెన్ పరాగ్ వచ్చాడు. సరే కెప్టెన్ వచ్చాడు, కన్సిస్టెన్సీగా ఆడి
హాఫ్ సెంచరీ అయినా పూర్తి చేస్తాడు అనుకున్నా, కానీ వచ్చి 4 రన్స్ తీసాడో లేదో అప్పుడే కెప్టెన్ వికెట్ కూడా పడిపోయింది. ఇక వెంటనే 2 వికెట్లు పడిపోయేసరికి ఇక గెలుస్తామన్న ఆశలు అయితే మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చాయి. కానీ సంజు శాంసన్ మాత్రం బలంగా గ్రీజ్ లో పాతకుపోయాడు. సంజుకి తోడుగా నెక్స్ట్ నితీష్ రైనా అయితే వచ్చాడు. ఇతను కూడా ఒక ఓవర్ వరకు నిలబడ్డాడు. ఇక మెల్లగా పార్ట్నర్షిప్ అయితే బిల్ అవుతుంది అనుకున్నానో లేదో అప్పుడే నితీష్ రాణా వికెట్ ని మొహమ్మద్ షమి తీసి ఇక పెవిలియన్ కి వెళ్ళు అని దారి చూపించేశాడు. అయినా కూడా సంజు శాంసన్ నిదానంగా ఆడుతూ నేను పడిపోతే ఇక మ్యాచ్ మనది కాదు అని అనుకున్నాడో ఏమో, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ అలానే ఆడాడు. ఇక వికెట్ కీపర్ జురల్ అయితే వచ్చాడు. ఇతనైనా బాగా ఆడాలని అక్కడున్న ప్రతి ఆర్ఆర్ టీం అభిమానులు మొక్కుకున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి కూడా. సంజు శాంసన్ జురల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఇక 4వ ఓవర్ నుంచి స్కోర్ బోర్డ్ అయితే పరిగెత్తింది. జురల్ కొట్టిన 6లకి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వణికారు. ఎస్ఆర్హెచ్ టీమ్ లోనే కాదు బౌండరీలు బాదే వాళ్ళుంది ఆర్ఆర్ టీమ్ లో కూడా ఉన్నారు. దమ్ముంటే బాల్ ని ఆపుకోండి అంటూ బౌండరీల వర్షాన్ని కురిపించాడు జురల్. అతనికి తోడుగా సంజు శాంసన్ నిలబడ్డాడు. తెలుసుగా సపోర్టివ్నెస్ అంటే సంజు అంటే సపోర్టివ్నెస్. జురల్ అయితే స్పిన్నర్లని వదలలేదు, పేస్ బౌలర్స్ ని వదలలేదు. 6 6లు 5 4లు బాది 70 పరుగులు తీసి టీం కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇక సంజు శాంసన్ కూడా అంతే, మేమేం తక్కువ ఇక చూసుకోండి అని ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కి ఛాలెంజింగ్ గా 4 6లు 7 4లు బాది మొత్తానికి 66 పరుగులు తీశాడు. సరే ఇక ఇద్దరు సెంచరీ దరిదాపుల్లోకి వెళ్తారనుకున్నా, కానీ అంతలోపే 13వ ఓవర్లో జైస్వాల్ వికెట్ తీసిన అదే బౌలరే సంజు శాంసన్ వికెట్ కూడా పడగొట్టాడు. అంటే గమనించారో లేదో ఇద్దరు ఓపెనర్స్ వికెట్ ఒకటే పడగొట్టింది. సర్లే జురల్ అయినా ఉన్నాడు కదా అనుకునే లోపే నెక్స్ట్ 2 బంతుల్లోనే జురల్ వికెట్ ని కూడా తీసేశాడు ఆడన్ జంపా. తర్వాత హెడ్మేయర్ ఎక్కాడు. ఇతను కూడా దంచి పడేశాడు. 4 6లు 1 4లు బాది 42 పరుగులు తీశాడు. చివరి వరకు నిలబడ్డాడు. కానీ ఇంకా ఒక బాల్ ఉంది అనగా అవుట్ అయిపోయాడు. ఇక మిగిలింది దూబే, హెడ్మేయర్ తర్వాత వచ్చిన ఆర్చర్. దూబే అప్పటికే హెడ్మేయర్ కి పోటాపోటీగా 4 6లు 1 4లు బాది 34 పరుగులు తీశాడు. దూబే యొక్క స్ట్రైక్ రేట్ చూసుకుంటే 309 ఉంది. అసలు ఎస్ఆర్హెచ్ వాళ్ళకు కూడా ఇంత స్ట్రైక్ రేట్ లేదు. లాస్ట్ బాల్ ఆర్చర్ ఆడి గేమ్ ని ముగించాడు. చివరిగా స్కోర్ చూసుకుంటే 242. అంటే బ్యాటింగ్ బాగానే ఆడారని అర్థం. నాకైతే ఆర్ఆర్ బౌలింగ్ ఫీల్డింగ్ రెండు బాగా చేయలేదనిపించింది. సందీప్ శర్మకి తోడుగా ఒక్క బౌలర్ నిలబడ్డ ఎస్ఆర్హెచ్ ని కట్టుదిట్టం చేసేవాళ్ళం. ఇక స్కోర్ 250 మధ్యలోనే ఆగేది. అలాగే ఓపెనర్ జైస్వాల్ కూడా పవర్ ప్లే వరకైనా నిలబడి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవి. అయినా సరే ఆర్ఆర్ బ్యాట్స్మెన్లు కూడా బానే ఆడారు. ఎస్ఆర్హెచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్హెచ్ టీం. ఎస్ఆర్హెచ్ టీం ముందే గెలుస్తుందని మీరు గెస్ చేసింటే రెడ్ హార్ట్ ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.